జయహోమాత ఛానల్ ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు అన్ని ప్రాణుల్ని కన్నబిడ్డల్లా చూసే జిల్లెళ్లమూడి అమ్మగారి గురించి కొన్ని విషయాలను వివరించాలి అనుకుంటున్నాను. ఎవరినైనా చూసి జాలి కలిగితే అయ్యో అనుకుంటాం, కాస్తో కూస్తో సహాయం చేసి ఆదుకుంటాం. ఈ లోకంలో సాయం కోసం ఎదురు చూసే దయనీయ పరిస్థితుల్లో చాలామందే ఉన్నారు. అటువంటి వాళ్ళ పట్ల ఆదరణ చూపించేవారు ఏ కాలంలో అయినా అరాకొరాగా మాత్రమే ఉంటారు. ఆ ఉన్న కొద్దిమంది వారిలో కూడా లోకం తమను గుర్తించిందా లేదా అని తెలుసుకోవాలనే ధ్యాస ఆ మహనీయులకు ఉండదు. వారి పని వారు చేసుకుంటూ వెళతారు. లోకమే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే, చీకట్లు ముసురుకోకూడదని దీపాన్ని వెలిగిస్తాం, ప్రమిదలో నూనె పోస్తాం, అరచేతుల్ని అడ్డుపెట్టి దీపం కొండెక్కకుండా అడ్డుపడతాం. వెలుగు కోసం చేసే చిరు ప్రయత్నం అది. అలాగే ధర్మజ్యోతి ఉనికి నిలబడాలి అంటే మంచిని కాపాడుకోవాలి. మానవత్వం మూర్తిభవించిన మహనీయుల సేవా దృక్పథాన్ని కొనియాడాలి. శారీరకంగా గతించిన సంకల్ప శరీరంతో జీవించి ఉన్న జిల్లెళ్లమూడి అమ్మలాంటి వారి గురించి తెలుసుకోవాలి. మంచితనం అనే పాదులో మానవతా వృక్షం ఎదిగిన తీరు గురించి తెలుసుకోవాలి. అక్కడ సేద తీరాలి. బాపట్ల నుండి జిల్లెళ్లమూడికి సుమారు 15 కిలోమీటర్లు. ప్రధాన రహదారికి కిలోమీటర్కు పైగా లోపల ఉండడంతో సమీప గ్రామస్తులకు తప్పించి కొత్తగా అటువైపు వెళ్ళే వారికి అక్కడ ఒక గ్రామం ఉన్న సంగతి కూడా తెలియదు. ఊళ్ళోకి అడుగు పెడుతూనే అమ్మ స్థాపించిన సంస్కృత ఆంధ్రాలను బోధించే పాఠశాల, కళాశాల భవంతులు దర్శనమిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళితే అమ్మ స్థాపించిన హోమియో ఆసుపత్రి కనిపిస్తుంది. అక్కడే విశ్వజననీ ఆశ్రమం పేరుతో జిల్లెళ్లమూడి అమ్మవారి ఆశ్రమం ఉంది. ఆధ్యాత్మికత, సేవాపరాయణత అమ్మ జీవితంలో 2 కోణాలు. 6-7 దశాబ్దాలకు పూర్వం ఆమె చెప్పే ఆధ్యాత్మిక ప్రసంగాలను వినడానికి రాష్ట్రం నలుమూలల నుంచి జిజ్ఞాసువులు, భక్తులు తరలి వచ్చేవారు. భక్తి తొణికిసలాడే అమ్మ మాటల్లో వారి సందేహాలకు సమాధానాలు దొరికేవి. ఆ సంతృప్తితో వారు పదే పదే అమ్మ దర్శనాన్ని చేసుకునేవారు. ఎంతోమంది భక్తుల చేత నిత్యం పూజలు అందుకుంటున్న జిల్లెళ్లమూడి అమ్మ గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలూకా మన్నవ గ్రామంలో 28 మార్చి 1923 చైత్రశుద్ధ ఏకాదశి నాడు వేకువజామున జన్మించింది. పుణ్య దంపతులైన శ్రీమతి రంగమ్మ, శ్రీ మన్నవ సీతాపతి శర్మ ఆమె జననీ జనకులు. అమ్మకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అనసూయ, అంటే అసూయ లేనిది అని అర్థం. లోకం మొత్తాన్ని తన బిడ్డలుగా భావించి వాళ్ళ క్షేమాన్ని మాత్రమే కోరుకున్న అమ్మ ఎప్పుడూ ఎవరి పట్ల అసూయను వ్యక్తీకరించలేదు. ఆ విధంగా జిల్లెళ్లమూడి అమ్మవారు సార్థక నామధేయురాలు. అమ్మ తల్లిగారైన శ్రీమతి రంగమ్మ ధనవంతుల ఇంటి ఆడపడుచు. అమ్మకు 5వ ఏటనే ఆమె మరణించారు. అమ్మ వివాహం ఆమె ఆఖరి మేనత్త అయిన శ్రీమతి బ్రహ్మాండం కనకమ్మ సుబ్బారావు గార్ల మొదటి కుమారుడైన శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారితో 1936వ సంవత్సరం మే నెల 5వ తేదీన జరిగింది. అమ్మా నాన్నలకు జన్మించిన సంతానంలో 2 మగపిల్లలు. వారి పేర్లు బ్రహ్మాండం సుబ్బారావు, రవీంద్ర గారులు. ఒక ఆడపిల్ల. ఆమె హైమక్కయ్యగా భక్తుల చేత
పూజలు అందుకుంటున్న బ్రహ్మాండం హైమవతి. హైమక్కయ్య చిన్న వయస్సులోనే అనారోగ్య కారణంగా మృతి చెందారు. మరణానంతరం అమ్మ హైమక్కయ్యకు దివ్యత్వాన్ని ప్రసాదించింది. హైమక్కయ్యకు నిత్యం హైమాలయంలో పూజలు, విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 1969వ సంవత్సరం వరకు అమ్మ తన కుటుంబ సభ్యులతో ఒక పూరింట్లోనే నివసించేది. అప్పటికే ఆమెలో ఉన్న దివ్యత్వాన్ని, అలౌకిక శక్తిని గమనించిన స్థానికులు, సమీప ప్రాంత ప్రజలు అమ్మ పట్ల భక్తిభావంతో ఆరాధించేవారు. అమ్మ మనుష్యులనే కాదు, జంతువులను కూడా తన సొంత బిడ్డల్లాగా భావించేవారు. అమ్మ ఆదరణకు మనుషులు, జంతువులు అనే తేడా లేకపోవడం చేతనే విరుద్ధ స్వభావులైన కుక్క, పిల్లి మొదలైన అన్యజాతి జంతువులు అమ్మ దగ్గర స్వేచ్ఛగా మసలుకుంటూ ఉండేవి. అడవుల్లో నివసించే సనాతన ఋషి ఆశ్రమాల్లో ఇలాగే అనేక రకాలైన జంతువులు ఐకమత్యంతో కలిసి జీవించేవని చదువుకున్నాం. అది జిల్లెళ్లమూడి అమ్మ ఆశ్రమంలో ప్రత్యక్షంగా చూడగలిగాము. అమ్మకు ఈ ప్రపంచమంతా తన బిడ్డలే అనే భావన ఉండేది. అందుకని ఒక సందర్భంలో ఎక్కడ ఎవరిని చూసినా నా బిడ్డే అనే భావన కలుగుతుంది అని అన్నది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న రోజుల్లో మొత్తాన్ని, ప్రాణులన్నింటినీ తన బిడ్డలుగా భావించింది. అంటే అమ్మది ఎంత గొప్ప దృష్టో కదా. కన్నబిడ్డలకు ఏదైనా ఆపద కలిగితే తల్లిదండ్రులు విలవిలలాడిపోతారు. మనుషుల్లోనే కాదు, ఈ గుణం జంతువుల్లో కూడా మనం చూడవచ్చు. కానీ అమ్మ మన బిడ్డ యందు దేన్ని చూస్తున్నామో అందరి యందు దానిని చూడడమే బ్రహ్మస్థితి అంటారు అని చెప్పింది. దైవత్వాన్ని పొందడానికి మానవత్వం మొదటి మెట్టు అని చాలా తేలికైన మాటల ద్వారా తెలియజేసింది కదా. సహజంగా తల్లి బిడ్డ కడుపు చూస్తుంది అంటారు. అందుకే అమ్మ కూడా బిడ్డల ఆకలి తీర్చాలి అని అన్నపూర్ణాలయాన్ని జిల్లెళ్లమూడిలో ఏర్పాటు చేసింది. అమ్మను చూసేందుకు వచ్చే భక్తుల వివరాలేవి అడగకుండానే, పగలు రాత్రి అనే తేడా లేకుండానే అన్నపూర్ణాలయంలో అన్నప్రసాదం లభ్యమవుతూ ఉంది. అన్నపూర్ణాలయాన్ని అమ్మ 1958వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ నాడు ఏర్పాటు చేసింది. అంటే జిల్లెళ్లమూడి అమ్మవారి ఆశ్రమంలో అన్నదాన యజ్ఞం 1 కాదు 2 కాదు, సుమారు 65 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా జరుగుతుంది. సమాజానికి ఎంత మేలు చేసే కార్యక్రమమైనా మనలాంటి సామాన్య మానవులు సంకల్పించుకుంటే అది కొద్ది రోజుల పాటు, కొన్ని సంవత్సరాల వరకు జరిగి ఆగిపోతుంది. అమ్మ నిస్వార్థంతో చేపట్టిన కార్యక్రమం కాబట్టే ఇన్నేళ్ల పాటు లక్షలాది మంది ఆకలి అక్కడ తీరింది. 1973వ సంవత్సరంలో అమ్మకు 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా స్వర్ణోత్సవాలను నిర్వహించారు. ఆ సందర్భంగా ఒకే పంక్తిలో 1,00,000 మంది భోజనం చేసే ఏర్పాట్లు చేశారు. ఎంతో గొప్పగా, ఘనంగా ఆ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. దాంతో అమ్మ కీర్తి ప్రతిష్టలు దేశమంతా వ్యాపించాయి. జిల్లెళ్లమూడి వస్తున్న భక్తుల సంఖ్య పెరిగింది. ఇదంతా చూసి అమ్మ దగ్గర డబ్బులు ప్రింట్ చేసే యంత్రాలు ఏవో ఉన్నాయి అనే అనుమానంతో కొంతమంది వ్యక్తులు నక్సలైట్లతో కలిసి మారణాయుధాలు ధరించి అమ్మ నివాసం మీద దాడి చేశారు. ఏమీ దొరక్కపోయేసరికి నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా అమ్మ చూడండి, వారిని ఉద్దేశించి ముందు అన్నపూర్ణాలయానికి వెళ్ళి భోజనం చేసి రండి నాన్న అని అన్నది. అంటే ఆమె ఎంత ఉదార స్వభావురాలో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా
ఆ తర్వాత పోలీసులు కొంతమంది అనుమానస్తులను పట్టుకొచ్చారు. అమ్మ సమక్షంలో విచారణ జరుపుతూ ఉన్నారు. ఆమె ఏ ఒక్కరిని ఒక్క మాట పడనివ్వలేదు. పోలీసులు కొంచెం కఠినంగా ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు కూడా అమ్మ అడ్డుపడింది. సత్పురుషులు, సాధారణ మానవులు ఏ విధంగా ఆమె ఆదరణకు నోచుకున్నారో అదేవిధంగా ప్రేమ వాత్సల్యాలను అమ్మకు చెడు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా పొందగలిగారు. జనం మనస్సులో ఉండే ఇలాంటి చెడుల గురించి ప్రశ్నిస్తూ ఒక భక్తుడు, అమ్మా, నువ్వు మా అందరినీ ఒకేలా ఎలా చూడగలుగుతున్నావు? మా హృదయాల్లో కాఠిన్యం కరడుగట్టుకుపోయి ఉన్నటువంటి మామూలు ప్రజలం కదమ్మా మేము. మాలో ఎన్నో మచ్చలు ఉన్నాయి కదా, అవన్నీ నీకు కనబడడం లేదా అని ప్రశ్నించాడు. అప్పుడు అమ్మ చిరునవ్వులు చిందిస్తూ, నాన్న, మీరంతా నా బిడ్డలు కదా, మీలో మంచి ఏ కొంచెం ఉన్నా కూడా అది నాకు కొండంతగా కనిపిస్తుంది. అంతేకాక మీలో ఉన్న మచ్చల్ని ఎంచితే అది నాకు మచ్చ అవుతుంది కదా అన్నది. చూడండి, ఆమెకు బిడ్డలమైన మన పట్ల ఎంతటి వాత్సల్యమో అర్థం చేసుకోవాలి. అందుకే అమ్మను కీర్తిస్తూ ఒక భక్తుడు, చెడ్డ కొడుకులు ఇలా ఉండవచ్చులే, చెడ్డ తల్లి ఈ పొడమి లేదులే అంటూ గేయాన్ని రాశాడు. అమ్మ ప్రేమను, అనంతమైన ఆమె వాత్సల్యాన్ని కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరూ సమానంగా అందుకున్నారు. కొన్ని దశాబ్దాల నుండి జిల్లెళ్లమూడిలో అమ్మను స్తుతిస్తూ అఖండంగా అలుపు లేకుండా నిరంతరాయంగా గానం చేయబడుతున్న అమ్మనామం జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి. ఈ నామాన్ని ఇమాం అనే ఒక ముస్లిం భక్తుడు రాసి గానం చేయడం జరిగింది. తిరుపతిలో అడుగు పెట్టగానే వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటూ శ్రావ్యంగా వినిపించే 7 కొండలవాడి నామం లాగానే అమ్మనామం అనంత వ్యాప్తిని పొందింది. అమ్మ తనను తాను దేవతగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. అయినా భక్తులు అమ్మలో తాము నిత్యం స్మరించే దేవతల రూపాన్ని దర్శించుకోగలిగారు. అటువంటి భక్తుల అభిప్రాయం ప్రకారం అమ్మ అనేక మహిమలను చూపి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అమ్మకు 5 ఏళ్ల వయస్సులోనే వాళ్ళ తల్లిగారైన రంగమ్మ గారు మరణించారు. అప్పుడు అందరూ ఏడుస్తున్నారు. కానీ చిన్నపిల్ల అయిన అమ్మ, ఎవరూ ఏడవకండి, అమ్మ దేవుడి దగ్గరికే వెళ్ళింది అని ఓదార్చింది. ఒకసారి బాపట్ల భావనారుష స్వామి గుడికి వెళితే పూజారి ఆమెను గమనించకుండా లోపలే ఉంచి గుడి తలుపులు మూసేసి వెళ్ళాడు. మర్నాడు ఉదయం పూజారి వచ్చి గుడి తలుపులు తెరవగానే అమ్మ రాజ్యలక్ష్మి అమ్మవారిగా దర్శనమిచ్చింది. అప్పుడే ప్రజలందరూ ఈ చిన్నపిల్లలో ఏవో దివ్యశక్తులు ఉన్నాయి అని అర్థం చేసుకున్నారు. అమ్మ పట్ల భక్తి ప్రపత్తులను చూపించడం కూడా మొదలుపెట్టారు. మరొకసారి బ్రిటిష్ ప్రభుత్వంలోని పోలీస్ ఉద్యోగి అమ్మ మెడలో ఉన్న బంగారు పులిగోరును తీసుకోవడానికి ప్రయత్నిస్తే అమ్మ ధైర్యంగా నిలబడి ఆ పోలీస్ పట్ల పుత్రవాత్సల్యాన్ని చూపిస్తూ మెడలో ఉన్న గొలుసును తీసి ఇచ్చింది. అతను ఆశ్చర్యపడిపోయాడు. మళ్ళీ భక్తితో అమ్మ మెడకు అలంకరించి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి ఆ పోలీసు అమ్మకు భక్తుడిగా మారడం కూడా జరిగింది. అమ్మపై అందరికీ అనంతమైన విశ్వాసం కలిగింది. ఆమెను సర్వదేవతా స్వరూపిణిగా భావించడం మొదలుపెట్టారు. అమ్మ మాత్రం తాను మానవ మాతృరాలననే చెప్పుకున్నది. అలాగే ఒక భక్తుడు అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, నీలో నా ఇష్టదైవాన్ని చూశాను అని అన్నాడు. అప్పుడు అమ్మ, నాన్న, నీ ఇష్టదైవమే నా రూపంలో దర్శనమిచ్చాడు అంటూ మాటను సవరించింది. అయితే అమ్మ జన్మించిన సమయంలో
ఆమె స్వగ్రామమైన మన్నవలో రాజ్యలక్ష్మి ఆలయాన్ని నిర్మించి అక్కడ రాజరాజేశ్వరి యంత్రాన్ని ప్రతిష్ఠించారు. అందుచేత ఆ అమ్మవారే జిల్లెళ్లమూడి అమ్మగా పుట్టి ఉంటుంది అని గ్రామస్తులు ఊహించారు. తరువాత కాలంలో పండితులు దాన్ని ధృవపరచగలిగారు. ప్రాణులందరిలో బిడ్డలను చూస్తూ ఆమె జగజ్జనని అయింది. లలితమైన ప్రవృత్తి చేత లలితగా దర్శనమిచ్చింది. ఈ విధంగా భక్తులు అమ్మలో అన్ని రకాల శక్తి స్వరూపాలను దర్శించుకోగలిగారు. అందుచేతనే జిల్లెళ్లమూడిలో దసరా నవరాత్రులు అత్యంత ఘనంగా జరపబడతాయి. అమ్మకు భక్తులు దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. అమ్మ జీవించి ఉన్న కాలంలో విదేశీయులు వచ్చి అమ్మను దర్శించుకుని వెళుతూ ఉండేవారు. 1976 సంవత్సరంలో రిచర్డ్ షిఫ్మన్ అనే అతను అమ్మను దర్శించుకోవడానికి వచ్చి 6 నెలలు ఉన్నాడు. అమ్మ గురించి ఇంగ్లీష్లో వ్యాసాలు పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అమ్మ అంటే అతనికి చెప్పలేనంత విశ్వాసం. అమెరికాలో ఉన్న జిల్లెళ్లమూడిపైనే అతని ధ్యాస. అయితే మొదటిసారి వచ్చినప్పుడు అతని వీసా గడువు ముగిసి స్వదేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన బాధపడుతూ అమ్మను సమీపించాడు. అమ్మ అతన్ని ఓదార్చింది. నిన్ను మళ్ళీ జిల్లెళ్లమూడి రప్పించుకుంటానులే అని ధైర్యం చెప్పింది. తీరా అతను వెళ్లాల్సిన సమయం వచ్చేసరికి అమ్మే స్వయంగా కళ్ళలో నీళ్లు నింపుకుంది. బిడ్డలకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ కన్నతల్లైనా కంటనీరు పెట్టుకున్నట్లుగా అప్పుడు అమ్మ కూడా అలాగే కంటనీరు పెట్టుకుంది. ఎంత దివి నుంచి భూమికి దిగి వచ్చిన శక్తి స్వరూపం తాను అయినప్పటికీ ఆ సమయంలో తాను అమ్మ అవతారంలోనే కదా ఉంది. అందుకే ఇంత బేలగా మారింది, అశ్రుపూరితంగా అయ్యింది. అమ్మ నిత్యం తనను చూసేందుకు వచ్చే భక్తులకు తన బోధనలు వినిపించేది. మంచి మాటలు చెప్పి జనం మనసుల్లో ఉన్న బాధను మాయం చేసేది. అమ్మను చూస్తే చాలు తేలికైన హృదయంతో బాధలన్నీ మరిచిపోయేవారు. అమ్మ మాటలు తేనె ఓటలు. అమ్మ చెప్పే పదాలు జీవిత ప్రయాణంలో దారి తప్పి అలమటించే వారికి మార్గాన్ని చూపించే దారిదీపాలు. ఒకరోజు 60 ఏళ్ల స్త్రీ ఒక ఆమె అమ్మ వద్దకు వచ్చి, అమ్మ, నాకేదైనా మంత్రోపదేశం చేయండి, రోజు దానిని శ్రద్ధగా చదువుకుంటాను అని ప్రార్థించింది. అందుకు అమ్మ, నాకే ఏ మంత్రము తెలియదు తల్లి, ఇంకా నీకేమి బోధిస్తాను అని అన్నది. ఆ తర్వాత కొంచెంసేపు ఆమెతో కుశల ప్రశ్నలు అవి వేసిన సందర్భంలో ఇలా అంది, తల్లి, నీకు కోడళ్ళు అల్లుళ్ళు వచ్చారా అని అడిగింది. అందుకు ఆమె వచ్చారమ్మా అని చెప్పింది. వెంటనే అమ్మ ఆమెతో ఇలా అన్నది, తల్లి, కూతుళ్లను కోడళ్లను ఒకే రకంగా చూసుకో, అదేవిధంగా కొడుకులను అల్లుళ్లను ఒకే రకంగా చూసుకో. ఈ వయసులో చేయాల్సిన సాధన ఇదేనమ్మా అని అన్నది. అద్వైతం అంటే కూడా ఇదేనని ఆమెకు బోధించింది. శంకరాచార్యుల వారు స్థాపించిన అద్వైత మతాన్ని గురించి అవలీలగా అర్థమయ్యేటట్లు అమ్మ చెప్పింది. ఈ విధంగా అమ్మ వాక్యాలన్నీ సులువుగాను అనుసరణీయాలుగాను ఉంటాయి. జీవించినంతకాలం లోకాన్ని తన పసిపాపలాగా చూసుకున్న అమ్మ జూలై 12, 1985 నాడు నిర్యాణం పొందారు. ఈనాటికి అమ్మ పేరుతో జిల్లెళ్లమూడిలో నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు అమ్మవారి ఆశ్రమాన్ని దర్శించి పునీతులవుతూ ఉన్నారు. అమ్మ స్థాపించిన పాఠశాల, కళాశాల పూర్వ విద్యార్థులు అమ్మ స్ఫూర్తితో సామాజిక సేవలను తమ వంతుగా ఆచరిస్తూ ఉన్నారు. వీలు చూసుకొని జిల్లెళ్లమూడి అమ్మవారి దర్శనానికి మీరందరూ కూడా వస్తారు అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.